హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తాను. బహుశా కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని ఎపిసోడ్స్ ఖచ్చితంగా ఇన్స్పైరింగ్ ఉంటాయి. మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి ఎపిసోడ్స్ జరిగే ఉంటాయి. ఖచ్చితంగా మీరు రిలేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మా రోజుల్లో అంటే మేము 97, 2000 టైంలో మేము డిగ్రీలు పూర్తి చేసినాం. ఆ సమయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఈ సమయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఈరోజు దీన్ని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక ఇన్స్పిరేషన్ కలిగిద్దాము యువకుల్లో, ఇప్పుడున్నటువంటి యువకుల్లో, చదువుకున్న వాళ్ళల్లో. మేము అప్పుడు ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్, సమస్యల గురించి ఒకసారి వివరిస్తే ఖచ్చితంగా మీరు ఆ రోజుల్లో ఇలా ఉన్నిందా, ఈ రోజుల్లో ఇలా ఉన్నదా, ఈ రోజుల్లో మేము పుట్టినందుకు లక్కీ అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే ఏంటంటే, మామూలుగా మనంతా చదివింది గవర్నమెంట్ స్కూల్ 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాము. తర్వాత ఇంటర్మీడియట్, అది కూడా గవర్నమెంట్ కాలేజీ, అక్కడ పోయినాము, జాయిన్ అయినాము. ఆ ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు అన్ని ఒక్కసారిగా కాలేజీకి రాగానే సినిమాలు చూడడము, ఫ్రెండ్స్తో తిరగడం, అవన్నీ మొదలు పెట్టినాము. ఆ తర్వాత కొంచెం మార్కులు తక్కువతోనో ఎక్కువతోనో ఇంటర్మీడియట్ పాస్ అయినాము. తర్వాత ఏంటంటే, అప్పట్లో ఉన్న ఆలోచన ఏంటంటే ఇంజనీరింగ్ డాక్టర్ అని చెప్పేసి అనేసి మనకు అంత పెద్ద అవగాహన కూడా ఉండేది కాదు. అప్పుడు ఎంసెట్ పోయి ఒక లాంగ్ టర్మ్ జాయిన్ అయినాము. ఆ లాంగ్ టర్మ్ లో మనకు ఎంబీబీఎస్ రాలే, మనకున్న రిజర్వేషన్కి, మనకు వచ్చిన ర్యాంక్కి అది మనం పట్టించుకోవాలా. తర్వాత 1 year ఏం చేయాలో అర్థం కాలే. తర్వాత పోయేసి ఒక లాస్ట్ 40 రోజులు చదివి మళ్ళా ఎంసెట్ అటెండ్ అయినాము. మెడిసిన్ కాలేజెస్ తక్కువ. ఆ సమయంలో ఒక ర్యాంక్ వచ్చింది. దానివల్ల కూడా మనకు పెద్దగా సీట్ రాలేదు. అప్పుడు ఏం చేసినాము? ఆ సమయంలో నేను జరిగిన కొన్ని ఎపిసోడ్స్ చెప్తాను, ఖచ్చితంగా మీకు చాలా లైక్ చేస్తారు, ఇన్స్పైరింగ్ ఉంటాయి. దయచేసి విన్న తర్వాత మీకు సెన్సిబుల్గా ఉందంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మనం చాలా మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరందరూ చదువుకొని ఉంటారు, ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తుంటారు, లేదా ఉద్యోగాలు చేయడానికి రెడీగా ఉంటారు, లేదా ఉద్యోగం చేస్తూ ఎదిగిన క్రమంలో ఉంటారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటాయి. ఖచ్చితంగా ఏంటంటే సమ్వేర్ విల్ గెట్ రిలేట్ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, డిగ్రీ చేయాలనుకున్నప్పుడు మా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్, మా నాన్న ఏం చెప్పిందంటే, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టేసాం, ప్రస్తుతం నీకు సపోర్ట్ చేయలేను, నీ చదువు నువ్వు చదువుకో, లేదంటే ఏదైనా పని చూసుకొని చెప్పారు. ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఏం పనులు దొరుకుతాయి? ఆ రోజుల్లో పనులు కూడా పెద్దగా లేవు. అలాంటి సిచ్యువేషన్లో నేను తీసుకున్న ఒక థాట్ ప్రాసెస్ ఏం చెప్తానంటే, మన ఆలోచన విధానం మన జీవితాన్ని మారుస్తుందని చెప్పడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. నేను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఫస్ట్ ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఇంట్లో చెప్పేసినారు డబ్బులు పెట్టలేము, ఆల్రెడీ ఎంసెట్కి పెట్టేసినాము, ఇంక చేతిలో డబ్బులు లేదు, పెట్టలేము, నువ్వు చదవగలిగితే చదువుకో, లేదంటే ఏదైనా పని ఎత్తుకో అని చెప్పేసి. అప్పుడు ఫస్ట్ నాకు నేను చెప్పుకున్న ఒకటే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, కమ్ వాట్ మే, ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ మై గ్రాడ్యుయేషన్ అని నిర్ణయించుకున్నా. ఏం చేసినా సరే డిగ్రీ పూర్తి చేయాలి, డిగ్రీ పూర్తి చేస్తే మనకు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఆలోచించాను అనమాట. సో డిగ్రీ పూర్తి చేయాలని చెప్పేసి అనుకొని కాలేజీలో అప్లై చేయడం జరిగింది. ఆ కాలేజీలో సీట్ రావడం జరిగింది. బీఎస్సీ మైక్రోబయాలజీలో జాయిన్ అయినాం. ఏదో ఒక 500 రూపాయలు ఫీజు కట్టేసి జాయిన్ అయినాం. తర్వాత రోజు మా పల్లెటూరు, అంటే నెల్లూరు జిల్లాలో నాయుడుపేట ఉంటుంది, నాయుడుపేట పక్కన చిన్న పల్లెటూరు ఉంటుంది. రోజు మన పల్లెటూరు నుంచి టౌన్కి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులో వెళ్ళాలి. ఆ ఆర్టీసీ బస్సులో వెళ్ళేటప్పుడు ఆర్టీసీ బస్కి 84 రూపాయలు బస్ పాస్. 84 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నమాట అప్పట్లో ఫ్యామిలీ. అంటే అప్పట్లో ఇన్ని అవకాశాలు లేవు, అర్నింగ్ పొటెన్షియల్ కూడా చాలా తక్కువ. ఆ సమయంలో నేను ఏం ఆలోచించానంటే, 84 రూపాయలు బస్ పాస్కి మనం ఎలా చెయ్యాలా అని ఆలోచన వచ్చింది. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలా అనే ఆలోచనలో అయితే ఉన్నా నేను స్ట్రాంగ్గా. ఆ సమయంలో ఏం జరిగింది అని అంటే, ఒకరోజు వర్షాకాలం ఇదే విధంగా నేను ఇంట్లో కూర్చున్నాను. మా ఇంటికి పాలు పట్టుకుపోయే పాల వ్యాపారి వచ్చినాడు. ఇంటికి రాగానే మా ఇంట్లో నుంచి 2 లీటర్ల పాలు మా నాన్నమ్మ పోసిందనమాట. ఆయన తీసుకుని పోతున్నాడు. వానాకాలం బయట కూర్చున్నాను, వరండాలో కూర్చున్నాను. వచ్చినాడు, 2 లీటర్ పాలు పట్టుకుపోయినాడు. చూసినాను, బస్ పాస్కి 84 రూపాయలు కావాలా, ఎలా చేద్దామని ఆలోచించిన. తర్వాత టౌన్కి నాయుడుపేటకి వెళ్ళాను, నేరుగా టీ అంగల్కి వెళ్ళాను. అక్కడ పోయేసి ఒక మాట అడిగాను, లీటర్ పాలు ఎంత పోసుకుంటారని నేను అడిగాను. లీటర్ పాలు 10 రూపాయలు పోసుకుంటూ క్వాలిటీ బాగుంటే అన్నారు. తర్వాత ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చి మా నాన్నమ్మని అడిగాను, మనకి ఎంత వస్తుంది లీటర్ పాలు అని చెప్పేసి. 8 రూపాయలు లీటర్ పాలు వస్తుందా అని చెప్పినాను. అప్పుడు నేనేం కూర్చున్నానంటే, కూర్చొని ఆలోచించినాను, 2 లీటర్లు పాలు పోస్తున్నాం అంటే ఇక్కడ 8 రూపాయలకి ఇస్తున్నారు, నాయుడుపేటలో 10 రూపాయలకి అమ్ముతున్నారు, అంటే లీటర్ మీద 2 రూపాయలు మిగులుతుంది. నేనేం ఆలోచించిన, 2 లీటర్ల పాలు వస్తుంది, రోజుకు 4 రూపాయలు వస్తుంది, నెల మీద 120 రూపాయలు వస్తుంది, మన బస్ పాస్ కావాల్సింది 84 రూపాయలు. ఫస్ట్ ఆలోచన అక్కడ స్టార్ట్ అయింది. ఈ ఆలోచన స్టార్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఇంట్లో డబ్బులు పెట్టలేమనగానే నేను గివ్ అప్ ఇవ్వాల. పర్లేదు, ఇంట్లో డబ్బులు పెట్టరు, మనం చదవలేదు, ఏదో పని ఎత్తుకుందాం అని అనుకోలేదు. నాకు నేను చెప్పుకున్న ఫస్ట్ పాయింట్ అంటే, ఎలాగైనా డిగ్రీ పూర్తి చేయాలా, చదవాలని డిసైడ్ అయినా, ఎలాగైనా చదవాలని డిసైడ్ అయినా. అలా డిసైడ్ అయినాను కాబట్టి నా బ్రెయిన్ వర్క్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు మా ఇంట్లో ఏం చెప్పాను, నాన్నమ్మ నాకు ఆ 2 లీటర్ల పాలు నేను తీసుకెళ్ళి పోస్తాను, 2 లీటర్ల మీద 4 రూపాయలు నాకు మిగులుతుంది, మిగతా 16 రూపాయలు మీకు ఇస్తాను, నెలకి ఈ 4 రూపాయలు లెక్కన 120 రూపాయలు అవుతుంది, నా బస్ పాస్ వచ్చేస్తుంది అని చెప్పినాను. ఇంక మనం అలా ఐడియా చెప్పినప్పుడు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, సరే పోనీలో పిల్లోడు ఏదో చెప్తున్నాడు అని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట. అలా తీసుకున్న పాలు
రోజుకి ఉదయం అప్పుడేం చేసినంటే పట్టుకుపోవడం పోయడం. సో నాకు 120 రూపాయలు బస్ పాస్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఏ ప్రాబ్లం స్టార్ట్ అయినాయి, నా బుక్స్ కావాలి, నాకు కాలేజ్ ఖర్చులు కావాలి, ఆ ల్యాబొరేటరీ ఖర్చులు కోటి అన్నిటి కావాలి. అప్పుడు నేనేం చేసినాను, పాలు ఎక్కువ పట్టడం మొదలుపెట్టాను. ఆల్రెడీ 3 కాంపిటీషన్ ఊర్లో నడుస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎవరు, మనమా చిన్న పిల్లోడివి, వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్యాండిడేట్స్, మన మీద అంత నమ్మకం ఉండదు. అప్పుడు ఏం చేసినాను, అప్పుడు వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళందరూ ఏం చేస్తారు, మార్నింగ్ పాలు పట్టుకుపోతారు, ఈవినింగ్ పాలు పట్టుకుని పోయి లేట్ నైట్ వాళ్ళు రాలేరు. నేనా కుర్రాన్ని బ్యాచులర్ని. అప్పుడే నా బిజినెస్ మైండ్ ఎలా పనిచేసింది అంటే, నేను ఎందుకు చెప్తానంటే మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పడానికి. వన్స్ యూ డిసైడ్ టు డూ సంథింగ్, యూ విల్ ఫైండ్ ద వేస్ టు రీచ్ టు ద డెస్టినేషన్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అప్పుడు నేనేం చేసినాను, ఎవరెవరైతే ఎక్కువ పాలు పడుతున్నారో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి వాళ్ళ సాయంకాలం పాలు పట్టుకొని పోవడం, నాయుడుపేటలో అమ్మడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాను. ఒక 2 నెలలు డబ్బులు ఇచ్చిన అనమాట. వాళ్ళు సాయంకాలం పాలు కూడా పట్టి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి ఇన్కమ్ రావడం మొదలుపెట్టింది. 3వ నెలలో ఒక చిన్న మెలక పెట్టాను, మీ సాయంకాలం పాలు పడుతున్నాను కదా, మార్నింగ్ పాలలో నాకు షేర్ ఇవ్వండి అని అడగడం మొదలుపెట్టాను. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వీళ్ళు 3 వ్యాపారం చేసేవాళ్ళు, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, వాళ్ళు ఈవినింగ్ టైం పోయి రాలేరు, అది వీక్నెస్. సో నేనైతే బ్యాచులర్ని, పోయి మిడ్ నైట్ వచ్చినా మనం పట్టించిన వాళ్ళు ఎవరు లేరు. అలా చేయడం వల్ల రోజు ఉదయం ఒక 100 లీటర్లు, సాయంకాలం 100 లీటర్లు రావడం మొదలుపెట్టింది. 100 లీటర్లు అంటే లీటర్ 2 రూపాయలు, 100 లీటర్ అంటే 200 రోజుకు 400, అంటే నెలకు 12,000 రూపాయలు. 12,000 రూపాయలు నెలకు నాకు వస్తే నా చదివేంటి, నాకు కావాల్సినవి అన్నీ జరిగిపోతాయి. ఈ విధంగా చేసుకుంటూ 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. సో ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా 3 సంవత్సరాల డిగ్రీలో జరిగినటువంటి గొప్ప ఇన్సిడెంట్స్ నేను షేర్ చేస్తా. అంటే ఆ 3 సంవత్సరాల డిగ్రీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీకు చెప్పినానంటే, ఇప్పుడు దేశముద్ర సినిమాలో మన అలీ గారు చెప్తారు, ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ అని. ఆ విధంగా ఉంటుంది అనమాట మన 3 సంవత్సరాల డిగ్రీ చదువులు కూడా. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరిలో కూడా ఇలాంటి ఒక స్టోరీ ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని తలుసుకొని ఫీల్ హ్యాపీ అట్లీస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ, జై హింద్, ఆల్ ద బెస్ట్.